హాయ్ ఫ్రెండ్స్, అన్నమయ్య మదనపల్లి జిల్లా. మదనపల్లిలో ఎన్నెన్నో విషయాలు జరిగాయి. కానీ ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిన విషయం. నిజంగా ఆ 7 ఏళ్ల చిన్నారి మీద ఇలాంటి అఘాత్యం జరిగినందుకు ప్రతి ఒక్కరూ చూడండి, వాళ్ళ సమయాన్ని కేటాయించి అతన్ని భయంకరంగా శిక్ష వేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ తపన పడుతూ ఇక్కడ ఆ ఎండలో ఆ నిరీక్షణ ఎంత భయంకరంగా ఉందంటే నిజంగా అలాంటి వ్యక్తిని ఎవరిని వదలకూడదు. పోయేటప్పుడు కూడా ఆడోళ్ళు చూడండి, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చూడండి, వాళ్ళకు ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో, ఎవరు ఏ పని మీద తిరుగుతున్నారో, ఎవరికి ఏ ఇబ్బంది ఉందో తెలీదు. కానీ ఈ విషయం వినగానే ప్రతి ఒక్కరికి మనసు చెల్లించి చూడండి, ఇక్కడ వాళ్ళ అవసరాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మర్చిపోయి ఆ చిన్నారి కోసం తపన పడుతున్నారంటే నిజంగా ప్రజల్లో ఇంకా చాలా మానవత్వం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే, మదనపల్లి జిల్లా అయింది. పోలీస్ అధికారులకు నేను కాదు, ప్రజలు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు, మీరు అలర్ట్గా ఉండండి. మదనపల్లిలో చుట్టుపక్కల వ్యక్తే ఇలా చేశారంటే బయట వాళ్ళకి ఎంత అదును ఉంటుందో మీరు గమనించాలి. చూడండి, మీరు ఏ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో మీరు కేర్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను, ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. పోలీస్ అధికారులకు చెప్తున్నాను, ఎవరినైనా కానీ ఏ చిన్న విషయంలో కానీ మీరు సీరియస్గా తీసుకోవాలి. తీసుకోకపోతే ఇలాంటివి ఇంకా ఎన్నో జరగచ్చు. జరిగింది. ఏం చేసినారు చెప్పండి. 90 రోజులు బయట వచ్చాడు. ఆ డబ్బుతో రేపు జైలు పెట్టి వాడు అనుకుంటారు జైల్లో లేదు మాకు చెప్పాలా ఎన్నుకుంటున్నా జైల్లో 3 రోజుల్లో హాయ్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి పేరు రిషిక ప్రియ. ఆ అమ్మాయిని చంపిన వ్యక్తి పేరు కులవర్ధన్ అంట. నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయినాడంట. సరే, ఏదైనా కానీ ఆ పాపకు న్యాయం జరిగింది, ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగింది అనుకుంటాము. కానీ నెక్స్ట్ ఇలాంటివి ఏమి జరగకుండా ఉండడానికి నాయకులకి, అధికారులకి, ప్రతి ఒక్కరికి ఈసారైనా అలర్ట్గా ఉండి ఇలాంటి అఘాత్యాలు జరగకుండా కాపాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.